ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనిషి సుఖంగా జీవిస్తున్నాడా, లేక సుఖాల పేరుతో తన ఆరోగ్యాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడా? ఒకప్పుడు మన పెద్దలు ఉదయాన్నే లేస్తే నేలను తాకేవారు, మట్టిలో నడిచేవారు, చెమటోడ్చి పని చేసేవారు. అందుకే వాళ్ళ శరీరంలో బలం ఉండేది, మాటల్లో ఉత్సాహం ఉండేది, మనసులో ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవగానే భూమిని కాదు ఫోన్ ని చూస్తున్నాం. నడక కాదు బైక్, పని కాదు కూర్చునే జీవితం, ఆహారం కాదు టైం పాస్ కి తినుబండారాలు, పక్క గల్లీలో షాప్ కి వెళ్ళాలంటే బైక్, చిన్న వస్తువు తీసుకురావడానికి అలసట, మెట్లు ఎక్కాలంటే ఊపిరి ఆడటం లేదు, 5 నిమిషాలు నడవాలంటే కాళ్ళ నొప్పి అంటున్నారు. ఇది కేవలం అలసట కాదు, ఇది మన జీవన విధానాన్ని నెమ్మదిగా కూలిపోతున్న సంకేతం. శరీరం పని చేయకపోతే మెదడు కూడా మందగిస్తుంది, చెమట పట్టకపోతే రోగాలు పెరుగుతాయి, కదలకుండా ఉంటే ఆలోచనలు కూడా బలహీనమవుతాయి. అందుకే ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్, థైరాయిడ్, ఒత్తిడి, నిద్ర రాకపోవడం. విచిత్రం ఏమిటంటే సౌకర్యాలు పెరిగాయి కానీ శక్తి తగ్గిపోయింది, ఇల్లు పెద్దవయ్యాయి కానీ మనిషి జీవితం చిన్నదైపోయింది, ఫోన్లు స్మార్ట్ అయ్యాయి కానీ మనిషి జీవితం బలహీనమైపోయింది. రోజుకు అరగంట నడవండి, కొంచెం పని మీరే చేసుకోండి, చెమట పడేలా జీవించండి, అప్పుడు మందుల అవసరం తగ్గిపోతుంది. రోజుకు అరగంటైనా నడవండి. గుర్తు పెట్టుకోండి, డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, తర్వాత అదే ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బంతా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓం స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి.